గుంజి కాళింగరాజు అను నేను మరి వినుకొండ నియోజకవర్గ సాధికార జిల్లా టీడీపీ కన్వీనర్గా 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మరి సమర్థవంతంగా చేసుకుంటున్నాం. మే నెల 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో ఆంజనేయులు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు. మరి ఆయన చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. కనీసం గతంలో 70 సంవత్సరాలైనా కూడా ఒక్క రోడ్డు వేసిన పాపాన బాలేదు. ఏ పార్టీ వాళ్ళు కూడా ఇది కూడా మరి కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు, మరి ప్రతి పల్లెలో స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు కానీ, మరి అలాగే పేదలకి ఎన్నో సౌకర్యాలు చేశారు. అలాంటి వాళ్ళని చంద్రబాబు గారిని గెలిపించబోతున్నారు. ఒకప్పుడు తాగడానికి నీళ్ళు లేవు, లేకపోతే ఎన్ఎస్పి డీప్ కట్టు దగ్గర నుంచి నీళ్లు సప్లై చేసి నీళ్ళు అందించిన ఘనత మన ఆంజనేయులు గారిది. అలాగే మరి కొండ మీదకి రోడ్డు వేసిన స్టార్ట్ చేసి కొన్ని లక్షలు ఇచ్చి చేసిన ఘనత ఆయనదేను. మరి ఆ దేవుడు కరుణించి మళ్ళీ ఆయన చేతుల మీదుగా ఆ రోడ్డు అవ్వాలని చెప్పి దేవుడు రాసిపెట్టింది. ఆయన సమక్షంలోనే ఆ రోడ్డు ఘాట్ రోడ్డు అయ్యే పరిస్థితి ఉంది. అలాగే మరి ఈ కార్యకర్తల్ని ఈ 5 సంవత్సరాలు ఆయన కాపాడుకుంటూ మరి ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా ఆయన ఇంటికి వెళ్ళి మరి వాళ్ళని సమర్థించిన రోజులు ఉన్నాయి. కార్యకర్తలను మాత్రం ఇబ్బంది జరగకుండా 5 సంవత్సరాలు కాపాడుకొని ఈరోజు మరి అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే ఈ ముందున్న రోజుల్లో కూడా ఆయన ఎంతో బాగా చూసుకుంటారని చెప్పి కార్యకర్తలని మరి ఇళ్ళు కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి మరి అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అత్యధిక మెజార్టీతో ఈ 7 నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు. మరి ఎక్కడ లేని ఏ నియోజకవర్గాల్లో లేని మెజార్టీతో శ్రీకృష్ణదేవరాయలు గారిని గెలిపించబోతున్నారు. మరి అట్లాగే గెలిపించిన తర్వాత వాళ్ళు ఈ నియోజకవర్గానికి కానీ మన 7 నియోజకవర్గాలకు కానీ శ్రీకృష్ణదేవరాయలు గారు మేలు చేస్తారు. అట్లాగే మరి అగ్నికి వాయువు తోడైనట్టుగా మన ఆంజనేయులు గారికి మక్కిన మల్లికార్జునరావు గారు అండగా ఉండి మరి నియోజకవర్గం మొత్తం కూడా అన్ని పల్లెటూర్లు కానీ మరి టౌన్లో కానీ మరి ఆంజనేయులు గారితో పాటు తిరిగి ఆయన ఎన్నో ప్రజలకి మరి ధైర్యం చెప్పి నేనున్నా, ఆంజనేయులు గారు ఉన్నారు, లీలావతి గారు ఉన్నారు, మరి వాళ్ళ అబ్బాయి ఉన్నారు, మేమందరం ముందు నిలబడి అండగా ఉంటాం, మీరు భయపడాల్సిన పని లేదని చెప్పి మరి ఈ కార్యకర్తలకి ధైర్యం నింపి ముందు నిలబడి ఇటు పగులనకుండా ఈ నెల రోజులు కష్టపడి విజయాన్ని సాధించబోతున్నారు. అట్లాగే రేపు చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ప్రజలందరూ కూడా మరి సుఖపడే రోజులు దగ్గరకు వచ్చినాయి. 5 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాం. కనీసం నోరు విప్పి మాట్లాడేదానికి కూడా లేదు. సామాన్య కార్యకర్త మాట్లాడినా కూడా వాళ్ళని కేసులు పెట్టి లోపలేసిన రోజులు ఉన్నాయి. అందుకని జనం కూడా మాట్లాడకుండా, కార్యకర్తలు కూడా మాట్లాడకుండా సమయం వచ్చింది, వాళ్ళ శక్తి ఏందో చూపించారు.
రేపు 4వ తారీఖు 170 అని ఇప్పుడు కూడా అంటున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారో తెలియదు, మరి ఏ ధైర్యంతో అంటున్నారో తెలియదు. వాళ్ళు ఒక 20 వచ్చినా చాలు, 20 వస్తే గొప్పే వాళ్ళకి. అది మొదటి నుంచి జనం అనుకునేదే, మేము కూడా అదే అనుకున్నాం.